ఇండియా వారి ఆదేశాల మేరకు ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవము దేశమంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈ యొక్క దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు కల్పించుకోవాలి. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలి. చేసుకున్న నమోదును తప్పకుండా ఎలక్షన్ రోజు నాడు మన ఓటు హక్కును వినియోగించుకొని మన యొక్క ఈ యొక్క ఫండమెంటల్ రైట్ని మనం ఉపయోగించుకుంటే మంచి లీడర్లను ఎన్నుకోవడానికి వీలు కలుగుతుంది. ఈరోజు చూస్తూ ఉంటే పట్టణంలో చాలా వరకు పర్సంటేజ్ చాలా తక్కువగా ఓటింగ్ జరుగుతుంది. దీనికి కారణాలు ఏవైనా కూడా అంటే కొన్ని సందర్భాల్లో సెలవులు ఆ రోజున సెలవు ప్రకటించగానే ఇది ఒక హాలిడేస్ మనకు ఎక్కడో అనుకుంటా బయట ఐటీ చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఇది వెళ్తున్నారు. అదే పల్లెటూరులో మాత్రం తప్పకుండా నేను ఓటు వేయాలి అనే సంగతి ఎక్కడెక్కడ దూరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. కానీ ఎక్కడైతే మనం ఎడ్యుకేటెడ్ ఉన్న దగ్గరనే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తగ్గుతూ ఉంది. దీని ఒక అవగాహన పెంపొందించి అంటే ప్రతి కుటుంబంలోనూ ఒక మహిళలు కానీ అంటే రకరకాలుగా స్కూల్లో కాలేజీలలో దీని మీద డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ర్యాలీలు తీస్తున్నారు. ఇవన్నీ అవగాహన కల్పించేసి ఓటింగ్ శాతం పెంచడం, తర్వాత దాని ఒక ప్రాముఖ్యత వాళ్ళు తెలుసుకోవాలని ఉండే వాళ్ళకు న్యూలీ ఎలక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నమోదు చేసుకున్న వాళ్ళకు ఈరోజు కార్డు డిస్ట్రిబ్యూషన్స్ కూడా జరుగుతున్నాయి. ఎపిక్ కార్డ్స్ తనకు ఒక గుర్తింపును ఒక కార్డుగా ఉంటుంది. ప్లస్ తన ఒక బాధ్యతను గుర్తు చేస్తుంది. మంచి సమాజాన్ని రేపటి రోజున కావాల్సిన సమాజాలను ఏర్పరచుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. చాలా వరకు ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఓటుకు డబ్బులు ఇచ్చేసి ఇంత అనేది ప్రలోభాలకు అందరికీ గురి చేస్తూ ఉన్నారు. అటువంటి వాటికి లొంగకుండా 5 ఏళ్ళు మన పాలనలో ఎటువంటి వ్యక్తులు ఉంటే మనకు మంచి చేస్తారు, మన దేశాన్ని ఏ వైపు తీసుకెళ్తారు, మన రాష్ట్రాన్ని ఎట్లు బాగుపడుతారు, ముందు మనకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, ఏ రకంగా మనం డెవలప్ ఇతర దేశాలతోటి కానీ రాష్ట్రాలతోటి కానీ చదువులోనూ ఇంక మిగతా అన్నింటిలోనూ డెవలప్మెంట్లో మనం ముందంజ ఉండాలంటే మనకు సహకరించే వ్యక్తులు మంచి వాళ్ళు ఎవరు ఉన్నారనే సంగతి కూడా మనం చూసి వారిని అవకాశం కల్పించుకునేందుకు ఒకే ఒక మార్గం ఇదొక ఓటు. దాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలను అందరినీ కూడా అంటే రైట్ ఫ్రమ్ 18 years నుంచి టిల్ ది డెత్ ఇది ఉండే వాళ్ళందరూ కూడా నేను అందరూ కోరుతా ఉన్నాను. ఆ రకంగా మనం పర్ఫెక్ట్గా ఒకవేళ చేసినట్టయితే మా విలువను మనం కాపాడుకున్న వాళ్ళమైతే ఈ వేరే అనవసరంగా వీళ్ళు ప్రలోభాలకు వీటికి తావు లేకుండా చేస్తే మంచి సమాజము మంచి దీనికి ఏర్పడుతుందని చెప్పేసి నా యొక్క ఆలోచన. తర్వాత యుఎన్ ఎలక్షన్ కమిషనర్ వారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ఈ మా రాజేంద్ర నగర్ సర్కిల్లో 5 డివిజన్లోని వాళ్ళందరూ మహిళలు ఒక్కొక్క మహిళల దగ్గర దాదాపు చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇంకా వాళ్ళ మెంబర్స్ వీళ్ళందరూ దాదాపు ఒక 30,000 మంది దాకా ఉంటారు. వీళ్ళందరూ కూడా అంటే ఈ సందేశము ఈరోజు ఏం చేశాము ఓటర్స్ డే అంటే ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంటుంది. దాని మీద ఒకరికొకరికి దీని యొక్క ప్రాముఖ్యత కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో మా డిపిఓ రాధారాణి మేడంను తర్వాత యూసీడీ సెక్షన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ముగ్గుల పోటీ ఇక్కడ కార్యక్రమాలు పెట్టించినారు. దాంట్లో విజేతలకు అనేది కూడా అంటే కొద్దిగా ఎంకరేజ్ చేయడానికి యాక్చువల్గా వాళ్ళు చేసిన కష్టానికి ఇవన్నీ మనం విలువ కట్టేది కాదు, ఓన్లీ ప్రోత్సహించేందుకు రేపు 26 January కూడా వాళ్ళకి ఏదో రకమైన కొన్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసానికి వాళ్ళకి ఒక ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పుడే అనుకున్నాము. తర్వాత ఈవెన్ మా ప్లాంటేషన్ దీని నుంచి కూడా ర్యాలీలు కూడా అనేది వర్కర్స్ కూడా ర్యాలీలు తీస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా చేసేది అవగాహన కల్పించి వారి యొక్క బాధ్యతను గుర్తు చేయడమే ఈ ఓటర్స్ జాతీయ దినోత్సవం చేసుకుంటున్నాం. అందరూ కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా వారికి ధన్యవాదాలు. పాత్రికేయులు మీరు కూడా పాత్ర చాలా ఉంటుంది. ఏదైతే మీరు ప్రజలకు చేరువలో ఉండేటువంటి అనుసంధానం అంటే ఆఫీసర్స్కును తర్వాత ప్రజలకు మధ్యలో ఉండేది మీరే కాబట్టి ఆ ప్రముఖ పాత్రకు మీరు కూడా పోషించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.